జై శ్రీరామ్, జై శ్రీషగా తెలంగాణ నేటివ్ ఫ్యామిలీ. నేను అనుకోని మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియో అనేది ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో అందరూ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే చూసేయండి. మెయిన్లీ వీడియోలో అయితే గణేష్ మాస్ సంబంధించి హ్యాండ్స్ వర్క్ అయితే చేయడానికి పోతున్నాం. మొత్తానికి మన గణేష్ మాస్ సంబంధించి ఈ విగ్రహంలో 8 హ్యాండ్స్ అయితే ఉంటున్నాయి. సో 8 హ్యాండ్స్లో అయితే మనం ఇప్పుడు వరకు అయితే 2 హ్యాండ్స్కి సంబంధించి లాస్ట్ జేవైఆర్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే మనం ఆ జేవైఆర్ వర్క్ మీద ఏదైతే థ్రెడ్స్ అయితే ఉంటాయి కదా, సో థ్రెడ్స్తోని మొత్తం దాని మీద హ్యాండ్ని అయితే ఒక స్ట్రక్చర్ అయితే బిల్డ్ చేస్తాం. దాని తర్వాత దాని మీద అయితే క్లే అయితే అప్లై చేస్తాం. సో అంతా ఈ వీడియో అయితే మీకు డీటెయిల్తో అయితే చూపెడతాను. సో అందరైతే స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే లాస్ట్ చూసేయండి. సో ఇప్పుడైతే మాట్లాడాలనుకుంటా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకోటి ఏదో మన ఛానల్ మీద అయితే మనం ఒక చిన్న టార్గెట్ అయితే పెట్టుకున్నాం. సో ఆ టార్గెట్ ఏంటిది ఒక్కసారి మీరైతే నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇంకోటి నేనైతే ఒక్కసారి అయితే ఆ టార్గెట్ అయితే చెప్తాను. నేనైతే ఆ టార్గెట్ ఏంటిదంటే 2026 కంటే ముందు మన ఛానల్ మీద 50K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోవాలని ఒక చిన్న టార్గెట్ అయితే మనం పెట్టుకున్నాం. సో అందరైతే తొందరగా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, టార్గెట్ని అయితే కంప్లీట్ చేసేయండి. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. సో మొత్తానికి మీరు కనుక చూస్తే ఈ మధ్య అయితే వర్క్స్ కొంచెం స్లోగా అయితే నడుస్తున్నాయి స్టార్ట్ అయినప్పటి నుంచి. ఎందుకంటే కొంచెం స్టడీస్ అయితే నడుస్తున్నాయి. సో అనేసి నాకు ఎక్కువ టైం అయితే వర్క్ కోసం దొరకలేదు. అట్లా అనేసి మనమైతే కానీ న్యూ ఇయర్ కంటే ముందు గణేషుని మొత్తం 100% కంప్లీట్ చేసేస్తాం. అంటే ఈ మంత్ ఎండింగ్ లోపు మొత్తం కంప్లీట్ చేసి ఎలాగైనా కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇంకా సైడ్ ఫేసెస్ కానీ అండ్ ఇంకోటి అయితే ఈ గణేషునికి 3 ఫేసెస్ పెడదామా లేకపోతే 1 ఫేస్ పెడదామా, ఎందుకంటే మనం 365 డేస్ మన కాడనే పెట్టుకోవాలి గణేషుని. సో దాన్ని బట్టి మీరైతే ఒక్కసారి అయితే నాకు చెప్పండి గణేషుడు ఏ విధంగా అయితే ఉండాలి. 365 డేస్ మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా ఒక్కసారి ఆ రూపం అయితే ఒక్కసారి నాకు మీరైతే కామెంట్ బాక్స్లో అయితే చెప్పేయండి. సో మొత్తానికి మీరు ఏమైనా చూస్తే మనం జేవేర్ మీద ఫేకాల్ పెట్టినాం కదా, దాని మీద థ్రెడ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మొత్తానికి ఓవరాల్ అయితే మన వీడియో ఏ స్టేట్ నుంచి చూస్తున్నారు ఒక్కసారి అది నా కమెంట్ బాక్స్ అయితే చెప్పేయండి.
సో మొత్తానికి అయితే ఇప్పుడు మరి కనుక చూస్తే మన ఖైరతాబాద్ గణేశుడు అయితే మొత్తం హైదరాబాద్లో ఎంతో టాలెస్ట్ నుంచి ఫేమస్ అయితే ఉన్నాడు. అంటే హైయెస్ట్ మన గణేశుడు హైట్ అనేది ఎక్కువ ఎత్తులో అయితే ఉంటుంది. ఈసారి 69 ఫీట్స్లో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనం ఇచ్చేయండి. అండ్ అలాగే పోయినసారి అయితే 70 ఫీట్స్లో శ్రీ సత్యముఖ మహాశక్తి గణపతి. సో దానికంటే ముందు శ్రీ విద్యా మహాదశ గణపతి. అండ్ అలాగే దానికంటే ముందు శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి. సో ఇలా వేరే వేరే రూపంలో అయితే మనకి గణేశుడు అయితే దర్శనం ఇస్తూనే ఉంటుండు. సో మొత్తానికి అయితే మీ స్టేట్లో కన్నా ఏ గణేశుడు ఫేమస్ ఉన్నాడో అది నేను ఒక్కసారి చెప్పేయండి. సో మొత్తానికి అయితే మీరు కనుక చూస్తే నేను థ్రెడ్ని అయితే డబల్ త్రిబుల్గా అయితే చేసి దాని మీద అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఆ థ్రెడ్ అనేది థిక్నెస్ ఎక్కువ అయిపోతుంది దాని కారణం వల్ల. సో గాయస్ మొత్తానికి అయితే ఈ వీడియోలో అయితే ఎంత కలుద్దాం మీతో నెక్స్ట్ వీడియోలో. సో మొత్తానికి మీరైతే ఈ వీడియోలో చూస్తే కనుక గణేష్ మాస్ సంబంధించి చాలా వర్క్స్ అయితే మనం జరుపుకున్నాం. సో ఇక్కడ మొత్తానికి అయితే హ్యాండ్స్ అనేవి ఒక హ్యాండ్ మీద కొంచెమే క్లే పెట్టాము. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఈ వీడియోలో మీకు మొత్తం అయితే ప్రాసెస్ చూపడేలాగా కొంచెం క్లే పెట్టింది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఆ ప్రాసెస్ నేను చూపెడతాను. నెక్స్ట్ వీడియోలో ఒక్కసారి మీకు ఏ విధంగా థ్రెడ్ మొత్తానికి అప్లై చేసాము మొత్తం అయితే మీకు చూపెడతాను. ఆ థ్రెడ్లో ఏమేమి మనం అప్లై చేసాము అది కట్టేటప్పుడు మొత్తం అయితే నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా డీటెయిల్స్ వస్తుంది. సో ఈ వీడియోలో అయితే ఎంత కలుద్దాం మీతో నెక్స్ట్ వీడియోలో. టాటా బాయ్.